హలో ఎవ్రీవన్. నేను పాప కోసం అని చెప్పి హోమ్ మేడ్ సెర్లాక్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లోనే. చాలా బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటారు పిల్లలు కూడా. ఎందుకంటే చిన్నపిల్లలకి మనం ఆల్మోస్ట్ హెల్తీ ఫుడ్ పెట్టడానికి ప్రిఫరెన్స్ ఇస్తుంటాం కాబట్టి ఏది ఎంత క్వాంటిటీతో వేస్తున్నాను, ఎంత వేస్తున్నాను అన్నది కూడా నేను ఫుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎలా తినిపించాలి, ఎన్ని స్పూన్స్ పెట్టి మార్నింగ్ పెట్టాలి అన్నది కూడా నేను చెప్తాను అనమాట. ఈ కప్తో కప్పుడు రైస్ తీసుకున్నాను. దీనికి టీ గ్లాస్ ఉంది కదా, ఈ టీ గ్లాస్తోనే క్వాంటిటీతోనే అంతా కూడా అన్నీ తీసుకున్నాను అనమాట. ఎర్ర కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, మినపప్పు అండ్ నెక్స్ట్ పలుకులు కూడా. పెసలు వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది శనగపప్పు ఉంది కదా, ఈ శనగపప్పు మాత్రం ఫుల్ గ్లాస్ కాకుండా హాఫ్ గ్లాస్ తీసుకున్నాను క్వాంటిటీ. నెక్స్ట్ బాదం పప్పు, జీడిపప్పు, వాల్నట్స్ అనమాట. కొంతమంది డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసుకుంటారు, కొంతమంది డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసుకోరు. అంటే కొంతమంది పిల్లలకు పడుతుంది పడదని చెప్పి. ఇంకా నెక్స్ట్ డైజెషన్ కోసం వాము అండ్ జీలకర్ర కూడా యాడ్ చేశాను. పిల్లలకి ఈజీగా డైజెషన్ అవ్వడానికి బాగుంటుందని. ఇంకా డ్రై ఫ్రూట్స్ అంటే ఎక్కువ వేయలేదు, జస్ట్ ఒక 10 డ్రై ఫ్రూట్స్ లాగా వేసాను. ఒక జీడిపప్పు 10 అయితే బాదపప్పు 10 అలా. ఇంకా వాల్నట్స్ విషయానికి వచ్చేసరికి 3 వేసాను అనమాట. నెక్స్ట్ వీటన్నిటిని నీట్గా వాష్ చేసుకోవాలి. 2 or 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి నీట్గా. అన్నిటిని వాష్ చేసుకోవాలి. ఒక్కొక్కటి కాకుండా నేను కందిపప్పు ఇవన్నీ మిక్స్ చేశాను. ఎర్ర కందిపప్పు, పెసరపప్పు ఒకేసారి కడుగుతున్నాను. నెక్స్ట్ రైస్ కడిగేస్తాను కదా, వీటిని అన్నిటిని నీట్గా వాష్ చేసుకొని ఎండబెట్టుకోవాలన్నమాట. ఎండబెట్టుకొని పెసరపప్పు అండ్ శనగపప్పు పలుకులు కూడా నేను వేసి నీట్గా వాష్ చేసేసాను. నెక్స్ట్ మినప్పప్పు, వీటన్నిటిని నీట్గా కడిగేసి ఇలా సపరేట్గానే నీట్గా ఎండబెట్టేస్తాను. బాగా ఎండిపోయాయి. ఎండిపోయిన తర్వాత మనం రోస్ట్ చేసుకోవడమే. జస్ట్ సిమ్లో పెట్టుకొని నీట్గా రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ నేను ప్యాన్ పెట్టుకొని పప్పులు వేసుకున్నాను. కందిపప్పును పెసరపప్పు 2 కలాన్ని సిమ్లో పెట్టేస్తున్నాను. చూడండి, మీరు సిమ్లో పెడితే ప్రాపర్గా లోపల నుండి నీట్గా ఫ్రై అవుతుంది అనమాట. మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా ఎలా ఫ్రై అయ్యాయో. ఇలా నీట్గా ఫ్రై చేసుకోవాలి అన్నీ కూడా. అలా నీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని కలిపి మనం మిక్సీ చేసుకోవడం అనమాట. చక్కగా స్లోగా ఓపిక్గా మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రై చేయడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే సిమ్లో కదా. నెక్స్ట్ ఫ్రై అనేది చాలా నీట్గా ఓపిక్గా చేసుకుంటే మనకి ఆ టేస్ట్నెస్ కూడా బాగుంటుంది అన్నమాట. పిల్లలకి పెట్టేటప్పుడు చాలా టైమే పడుతుంది ఇలాగా ఫ్రై చేయడానికి కూడా. నేను ఇలా సపరేట్గా ఫ్రై చేయడానికి కారణం ఏంటంటే ఒకేసారి అన్నీ వేసి ఫ్రై చేస్తే ఎక్కువ సేపు పడుతుంది, ఇంకా దీనికన్నా ఎక్కువ సేపు పడుతుంది. నెక్స్ట్ ప్రాపర్గా ఫ్రై అవ్వడానికి కూడా టైం పడుతుంది. నెక్స్ట్ పల్లీలు వచ్చేసరికి స్కిప్ అయిపోయింది వీడియో. ఫ్రై చేశాను, వాటిని సపరేట్గా ఫ్రై చేశాను. ఎందుకంటే వాటి పొట్టు తీసేద్దామని చెప్పి, దాని మీద ఉన్న తొక్కలు తీసేసి మిక్సీ చేసుకోవచ్చు అని చెప్పి. నెక్స్ట్ రైస్ వీటన్నిటిని ఫ్రై చేసేసాను. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కూడా జస్ట్ లైట్గా ఫ్రై చేశాను అంతే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వాము జీలకర్రని జస్ట్ ఆ ప్యాన్ హీట్ మీద జస్ట్ వేసి ఇలా అని తీసేసాను. ఆన్లో లేదు గ్యాస్ కూడా. జస్ట్ ప్యాన్ హీట్కి జస్ట్ అలా చేసి వీటన్నిటిని కూడా చూస్తారు కదా సపరేట్గా వేసాను. పల్లీలు మిక్సీలో వేసుకొని నీట్గా పౌడర్ చేసుకోవడమే. ఇలా నీట్గా పౌడర్ చేసేసి మెత్తగా అవుతుంది కదా, దీన్ని మనం జల్లించుకోవడం. డ్రై ఫ్రూట్స్ సపరేట్గా మిక్స్ చేశాను అండ్ నెక్స్ట్ పల్లీలు కూడా సపరేట్ మిక్స్ చేశాను. ఇలా చేసేసి నెక్స్ట్ మనకి జల్లెడ ఉంటుంది కదా, ఆ జల్లెడలో నీట్గా జల్లించేసుకోవడమే. జల్లించుకున్న తర్వాత మెత్తగా అవుతుంది. ఈ పౌడర్ అంతట్లోని పల్లీల పౌడర్ మిక్స్ చేశాను అండ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా లాస్ట్లో వేసి కలిపేసాను అనమాట. కలిపేసి నీట్గా అంతా మిక్స్ అయ్యినట్టు బాగా కలిపేసుకొని మనం ఒక డబ్బాలో కానీ బాక్స్లో కానీ దేంట్లో వీలైతే దాంట్లోని గాలి వెళ్ళకుండా నీట్గా స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే నేను ఈ డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను. ఇంత క్వాంటిటీ అయింది. డైలీ మార్నింగ్ మాత్రమే తినిపిస్తాను పాపకి. ఎందుకంటే ఇది మల్టీగ్రెయిన్ కదా, అన్ని పప్పులు కాబట్టి డైజెషన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అందుకని ఇలా వాటర్ వేసుకొని 1 స్పూన్ క్వాంటిటీ వేసుకొని జస్ట్ ఇలా మిక్స్ చేసుకుంటాను. మిక్స్ చేసి ఉండలు గట్ట లేకుండా అనమాట నీట్గా మిక్స్. ఇది జాగ్రీ పౌడరు, జస్ట్ పాపకి టేస్ట్నెస్ తెలియాలని వేసాను. ఈ జాగ్రీ పౌడర్ అనేది ఏంటంటే జస్ట్ అస్సలు స్వీట్నెస్ అనేది ఉండదు. నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. చూసారా పాప ఎంత చక్కగా తినేస్తుందో. చక్కగా ఇలా పాప తింటుంది. మార్నింగే పెడతాను. ఇలా తినేసిన తర్వాత
హ్యాపీగా చక్కగా ఆడుకుంటూ ఉంటుంది పాప. యాక్టివ్గా ఆడుకుంటుంది అనమాట. మీకు నాకు వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.